హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్, నేను మీ చిట్టి. నా మనసులో ఏముందో చెప్పడానికి నేను వచ్చేసా. హలో నమస్తే, నేను మీ భానుమతి హైబ్రిడ్ పిల్ల. ఓపెన్ చేస్తే ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సండే మన శక్తి టీం గెలుచుకున్న హ్యాంపర్ వచ్చేసిందో. అందరూ కాపాడుకోవాలని మాట్లాడుకుంటూ ముందు మణికంఠ నుంచి కాపాడుకోవాలనుకుంటున్నారు. మళ్ళా పోయిన వారం బెస్ట్ థీఫ్ అయినా ఆ మాత్రం భయం ఉండాలా. అసలు ఈ సీజన్ లో నామినేషన్స్ చేసుకున్నారు, అది బానే ఉంది. చేసుకున్న తర్వాత సారీ ఎందుకు చెప్తున్నారో మళ్ళీ అర్థం కావట్లేదు నాకు. ఎవరు తిరుగుతున్నారు అట్లా? ఎవరు ప్రేరణ నబిల్ సారీ చెప్పి తిరుగుతా ఉన్నారు ఇద్దరు. ఇప్పటి నుంచి మనం ఒకే క్లాన్ కదా అనుకుంటున్నారు. నీకోటి తెలుసా, ఆదిత్యం ఇంకా ప్రేరణ విష్ణుప్రియ పర్సనల్ అటాక్ చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. యష్మికి మణికంఠ సారీ చెప్తూ భలే సతాయించాడబ్బా. నువ్వు నామినేట్ చేస్తావా? చేసుకో, నేను చేస్తా, బట్ ఫ్రెండ్స్ గా మాత్రం కలిసి ఉందాం అంటున్నాడు మణికంఠ. యష్మి ఏమంటుందంటే, నా హార్ట్ బ్రేక్ అయిపోయిందబ్బా, నువ్వు మాత్రం ఫ్రెండ్స్ అని అనవాకు, నార్మల్ గా అయితే మాట్లాడతా అని చెప్పింది యష్మి. అబ్బా, ఇకపోతే మన ఇరిటేటింగ్ స్టార్ ఎమోషనల్ స్టార్ అవుతుందబ్బా. ఊరికే ఏడుస్తుందా యష్మి ఏంటో. అబ్బాయిని అడిగింది సోనియా, నువ్వు ఎందుకు నామినేట్ అయ్యావా అని. నాకు ఆశించాడు కదా, నేను అందుకే నామినేట్ అయ్యా అన్నాడు అబ్బాయి. సోనియా గురించి ఇక యష్మి అని విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారు. చికెన్ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పారని అభయ్ నవీన్ ని యష్మి అడిగింది. సీత ఇంకా పృథ్వీరాజ్ కూడా హగ్ చేసుకుని మరీ సారీ చెప్పుకున్నాడు. ఏందో నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుందబ్బా. నామినేషన్ చేసేది ఎందుకో, సారీ చెప్పుకోవడం ఎందుకో కదా. నబిల్ కూడా అదే అన్నాడు పృథ్వీరాజ్ తో, మీరు ఎంత కొట్టుకున్నా మళ్ళీ వచ్చి మాట్లాడుకుంటారు అని. బా, ఈ సోది మధ్యలో మన పెద్దరాయుడు ఒక అనౌన్స్మెంట్ వదిలాడు, రేషన్ గురించి టాస్క్స్ ఆడాలని. అబ్బాయి వాళ్ళ టీం ని మోటివేట్ చేస్తుండే, నాతో వచ్చేది ఎవరు సచ్చేది ఎవరు అని. ఇంకో పక్క నిఖిల్ విష్ణుతో ఆడుకుంటున్నాడు, ఏమని నాన్ వెజ్ తీసుకురావడం కష్టం అని. అప్పుడు మన విష్ణు ఒక డైలాగ్ వదిలింది, కూటి కోసం కోటి విద్యలు అని చెప్పింది. ఫస్ట్ రేషన్ టాస్క్ పేరు ఏంటో తెలుసా? ఫోటో పెట్టు ఆగేటట్టు. వాళ్ళ చీఫ్స్ ఫోటో స్లాట్స్ లో ఎక్కువ ఉండాలి. నీకు తెలుసా, ఇద్దరు క్లాన్స్ భలే ప్లాన్ చేసుకున్నారు స్ట్రాటజీ మాత్రం. సంచాలక్గా సీతని ఇంకా అబ్బాయి నిఖిల్ పెట్టుండే, గేమ్ చాలా బాగుండే. అవును, శక్తి టీం నుంచి పృథ్వీరాజ్, కాంతారా టీం నుంచి నబిల్ వచ్చాడారు. కొంచెం ఫిజికల్ అయ్యారు. ఈ లోపల మన పెద్దరాయుడు ఒక అనౌన్స్మెంట్ వదిలాడు, గేప్ మధ్యలో ఆపి మీరు ఒకరినొకరు ముట్టుకొద్దు కానీ డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పాడు కదా. కానీ పృథ్వీరాజ్ చెప్పినా ఆగడు కదా, నబిల్ ని టచ్ చేశాడు. సీత డిస్క్వాలిఫై అని చెప్పింది, బయటకు వెళ్ళిపోయాడు. కాంతారా టీమే విన్ అయింది. గేమ్ అయ్యాక అబ్బాయి ఫీల్ అయి ఉండే, సోనియా అన్న మాటలు బాధేసాయని నిఖిల్ తో చెప్తుండే. ఆ తర్వాత గేమ్ స్ట్రాటజీ గురించి మన నబిల్ మణికంఠకు చెప్తున్నాడు. నేను ఇలా అనుకున్నా అలా అనుకున్నా అని క్లియర్ కట్ గా చెప్పాడు. ఎంతైనా మనకు తెలిసిందే కదా, నబిల్ అంటే క్లారిటీ, క్లారిటీ అంటే నబిల్. పృథ్వీరాజ్ కూడా ఫీల్ అయ్యాడు ఓడిపోయినందుకు. నిఖిల్ ఇంకా గేమ్స్ ఉన్నాయి చూసుకున్నాంలే అన్నాడు. ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్ లో పెద్ద ఫ్లటేశ్వర్ ఎవరు? నీకు అందరికి తెలుసు కదా, ఇంకెవరు, మన నిఖిలేగా. కరెక్ట్ ఆన్సర్. నిఖిల్ సీతని ఫ్లడ్ చేస్తుంటే నైనిక, మణికంఠ, విష్ణుప్రియ ఏడిపిస్తున్నారు. పాపం కదా. ఈలోపు సీత ఏమన్నదంటే, నువ్వు నన్ను కాకుండా సోనియాని కూడా ఫ్లడ్ చేస్తున్నావు అంది. అప్పుడు నిఖిల్ ఏం ఆన్సర్ చెప్పాడంటే, నా అన్నాడు. ఆ తర్వాత సీతను యష్మితో కూడా చేస్తావు కదా అని అంటే అందరు యష్మిని పిలిచారు. మన నిఖిల్ ఏమన్నాడు అనుకున్నావు? ఆమెతో నేను మాట్లాడటమే ఎక్కువ, ఇంకా ఫ్లర్ట్ చేయడం కూడానా. యష్మి కూడా నో అని చెప్పింది. అప్పుడు విష్ణుప్రియ నువ్వు నాతో చేసినావు అని అనగానే అందరూ ఖుషి అయ్యారు. యష్మిని నిఖిల్ నువ్వు ఎందుకు మణికంఠతో మాట్లాడట్లేదు అని అడిగితే, కిచెన్ డ్యూటీ నాది, మా చీఫ్ చెప్తారు వెళ్ళిపోవాలి అని చెప్పింది. చెప్పాను కదా బ్రో ముందే, అడగొద్దు అని అన్నాడు మణికంఠ. గలీజ్ దోస్తులు గట్లనే ఉంటారు నిఖిల్ లాగా. అవును. ఇంకో పక్క పృథ్వీరాజ్ ఏమో సోనియాకి మేసాలు పెట్టి నోట్స్ మీద రెడ్ పెయింట్ కూడా వేశాడు. మళ్ళీ మన సీత ఇంకా నిఖిల్ ఈ ఫ్లర్టింగ్ విషయం బయటికి ఎలా పోతుందో, ఎలా పోర్ట్రే అవుతుందో అని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పృథ్వీరాజ్ కి సోనియా నీకు యష్మి అంటే ఇష్టమా, మన హౌస్ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారా అని అడిగింది. దానికి పృథ్వీరాజ్ వచ్చేసి, నువ్వెలా ఇష్టమో నాకు యష్మి కూడా అలానే ఇష్టం అని చాలా తెలివిగా ఆన్సర్ చెప్పాడు. ఇంకో పక్క నవీన్ వచ్చేసి సీతని, నిఖిల్ ని ఫ్లర్టింగ్ గురించి ఏడిపిస్తున్నాడు. బా, ఈ ఫ్లర్టింగ్ గోలా విని విని బోర్ కొడుతుందిలే గాని మన పెద్దరాయుడు సెకండ్ గేమ్ స్టార్ట్ చేశాడు, నత్తలా సాగకు ఒకటి వదలకని. ఇద్దరు క్లాన్ లో నుంచి ఇద్దరిద్దరు వ్యక్తులు వచ్చి నత్తలా మారిపోయి మన క్యాబేజ్ ఉంటుందా, దాని స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చేర్చాలి. ఇక రెండు టీంలు ఫుల్ స్ట్రాటజీ చేసుకుంటుండే. అబ్బాయి ఆదిత్య ఆడతాడు అంటే మణికంఠ నేనెందుకు ఆడకూడదు, రీజన్ చెప్పండి అని అన్నాడు.
శక్తి టీం నుంచి నిఖిల్ ఇంకా సోనియా ఆడారు, కాంతారా టీం నుంచి ప్రేరణ అండ్ ఆదిత్య ఆడారు. సంచాలకుగా మన మణికంఠ అని చెప్పాడు బిగ్ బాస్. కానీ ఏ మాటకి ఆ మాటకి సోనియా నిఖిల్ మాత్రం గేమ్ అద్దర కొట్టేశారు. ప్రేరణ కూడా చాలా బాగా ఆడింది. అసలు ఆదిత్య ఓం ఏంటి నత్తలాగా ఆడమంటే నిజంగా నత్తలాగానే ఆడాడు. సర్లే ఇంకా ఫైనల్ గా నిఖిల్ సోనియా విన్నర్స్ అని మన మణికంఠ చెప్పేశాడు. పాపం పిల్లగాడు బలైపోయాడు. ఏం బిగ్ బాస్ అందరూ ఆ పిల్లగాడి మీద పడ్డారు కదా. ఇంకో పక్క యశ్వి, ప్రేరణ, నవీన్ వచ్చేసి గోల గోల చేశారు. కానీ మణికంఠ చాలా ఓపిక్గా చెప్పాడు. ఇంకో పక్క ప్రేరణ వచ్చేసి ఓకేలే నాకు అర్థమైందిలే అనుకుంటూ మణికంఠను ఓదార్చింది. ఈ కాంతార టీమ్స్ లో స్టార్ మార్క్ క్వీన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఫేవర్ గా జరిగితే ఓకే, లేదంటే వాళ్ళ టీమ్మేట్స్ అయిన బబ్బా అరుస్తూనే ఉంటారు. సీత వాళ్ళ టీం ని కాకుండా వేరే వాళ్ళ టీం ని గెలిపించింది. నిఖిల్ వాళ్ళు ఏం చేయలే సీతని. ఇగో గదే తేడా యష్మికి, ప్రేరణకి, వేరే వాళ్ళకి. ఇంకా లాస్ట్ గేమ్ వచ్చేసి బుర్రని పట్టు రేషన్ కొట్టు. రెండు టీమ్స్ లో నుంచి ఉన్న ఒక వ్యక్తి వస్తారు, ఆపోజిట్ టీం మెంబర్ కి స్టిక్ చేసి ఉన్న బెలూన్స్ ని పగలగొట్టాలి. ఎండ్ బజర్ మోగేసరికి ఎవరికైతే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళే విన్ అయినట్టు అని బిగ్ బాస్ చెప్పేశాడు. అబ్బాయి ఇంకా నిఖిల్ ఆడారు ఈ గేమ్ సంచాలకుగా సోనియా అని చెప్పారు బిగ్ బాస్. ఇద్దరు చాలా బాగా ఆడారు కానీ ఇద్దరు ఫోల్స్ చేశారు కదా. మరి మొత్తం ఆ అబ్బాయే చేసినట్లు మాట్లాడింది ఆ సోనియా. అసలు ఆ లైన్స్ ఇద్దరికిద్దరు క్రాస్ చేశారు అబ్బాయి నిఖిల్. ఈ లోపల క్లాన్ మెంబర్స్ బెలూన్స్ లోపలికి వేస్తూనే ఉన్నారు. కానీ మన పెద్దరాయుడు చెప్పాడు కదా ఎవరికి ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళే విన్ అయినట్టని. బెలూన్ ఉంది అబ్బాయి మీద. కానీ మన ఓవర్ యాక్టింగ్ స్టార్ ఏ పని కరెక్ట్ గా చేయరు కదా, నిఖిల్ విన్నర్ అని చెప్పింది. ఇద్దరు టీమ్స్ మధ్యలో డిస్కషన్ బాగా జరిగింది. మీరు కొట్టేసుకోండి, మమ్మల్ని నవ్వించండి జరా. సోనియా చాలా అన్ఫేర్ అనిపించింది. ఆ తర్వాత ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూడు, అది చాలా చెత్తగా ఉంది. అబ్బాయి రూల్ బుక్ లో చాలా క్లియర్ గా చదివాడు. చిన్న ఆర్గ్యుమెంట్ అయింది ఇంకా హౌస్ మేట్స్ మధ్యలో. అబ్బాయి ఫీల్ అయ్యిండు. మీరు ఇంకోసారి గేమ్ ఆడమన్నా నేను ఆడను అని చెప్పిండు. యష్మి సోనియాని అడిగింది కరెక్ట్ గా అన్ఫేర్ డెసిషన్ అని నిలదీసింది. నాకైతే ఎపిసోడ్ చాలా బెస్ట్ గా అనిపించింది. అందరు కాంపిటేటివ్ స్పిరిట్ తో రేషన్ సంపాదించుకోవాలని భలే ఆడారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుసుకోవడానికి మేమైతే ఎక్సైటెడ్ గా ఉన్నాం. మరి మీరు? వాళ్ళకైతే సెలవు మరి. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.